జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. తాతయ్య గుండమ్మా, సాయంత్రం వెళ్ళేటప్పుడు నువ్వు ఈ చీర కట్టుకోే. ఢిల్లీలో ఫ్యాషన్ షోకి వెళ్ళినప్పుడు ఇదిగో ఈ చీర కట్టుకో. ఫ్యాషన్ షో అయిపోయిన తర్వాత మనవడు నువ్వు సరదాగా ఏదైనా షికారుకి వెళ్తారు కదా, అప్పుడు ఈ చీర కట్టుకోవాలి. తాతయ్య ఏంటి నువ్వు నా బట్టలన్నీ నువ్వు సర్దుతున్నావు, నేను సర్దుకుంటానులే. ఏ అమ్మా, మనవరాలకి ఆ మాత్రం హెల్ప్ చేయకూడదేంటి? సరే. అదేంటున్నమ్మా, నువ్వు మనవడు కలిసి బయటికి వెళ్తున్నందుకు ఆనందంగా ఉన్నా 2 రోజుల నుంచి చూడకుండా ఉండాలంటే నాకు ఏదోలా ఉంది. తాతయ్య 2 రోజులే కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు నీకు వీడియో కాల్ చేసి కనపడుతూనే ఉంటాను, నీతో మాట్లాడుతూనే ఉంటాను కదా. సరే సరే. ప్రేమలు పొంగిపోతున్నాయే. పొంగని పెరుగుట విరుగుట కొరకే అని ఏడ్చే ముందు ఆ మాత్రం ఆనందాలుంటాయి. ఇప్పుడు చూడు ఏం చేస్తాను. ఏం చేస్తానే? పద చెప్తా. గుణమ్మా, నీకేదో ఫోన్ వస్తుంది చూడు, ఇవన్నీ నేను చెప్తాలే. ఎవరమ్మా? ఏదో కొత్త నెంబర్ తాతయ్య. హలో, గుండు, ఏమండి మీరా? ఈ నెంబర్ ఎవరిది? నా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను, కానీ నీకు ఫైల్ ఇచ్చాను కదా. మీరు చెప్పిన వాళ్ళు ఇంకా మన ఇంటికి రాలేదండి. వాళ్ళు లేట్ అయ్యి ఇంటికి రావడం లేదంట. నేను ఒక ప్లేస్ చెప్తాను, ఆ ఫైల్ తీసుకొని నువ్వు అక్కడికి వెళ్ళు. ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఒక ఆయన అక్కడికి వస్తాడు, ఆయనకు ఆ ఫైల్ ఇచ్చి సంతకం చేయించు. అర్థమైందా? సరేనండి. త్వరగా వెళ్ళు, లేట్ చేయకు. అది సరే, కానీ నేను ఆయన గుర్తుపట్టడం ఎలా? ఆయన నిన్ను గుర్తుపడతాడులే, వెళ్ళు. అలాగేనండి, ఉంటాను. ఎవరమ్మా కాల్ చేసింది? మనవడా? అవును తాతయ్య. ఏంటంట? ఆ ఫైల్ తీసుకెళ్లి సంతకం చేయించుకొని రమ్మన్నారు. అదేంటి, వాళ్లే మన ఇంటికి వస్తారని చెప్పాడు కదా. ఇప్పుడు రావడానికి కుదరడం లేదంట తాతయ్య. ఒక నిమిషం ఉండు. తాతయ్య, నేను వెళ్ళి వారితో సంతకం చేయించుకొని వస్తాను. ఒక్కదానివి ఎలా వెళ్తావమ్మా? నేను వస్తాను, పద. పద తాతయ్య. పద. ఏంటే నువ్వు చెప్తే అది ఫైల్ తీసుకుని ఎక్కడికి వెళ్తుంది? నాకు అసలు ఏం అర్థం కావట్లేదే. ఇప్పుడు ఫోన్ మాట్లాడింది నేనే అయినా దానికి మాత్రం ఆది గొంతులా వినబడుతుంది. అదేలా? దానికి ఒక యాప్ ఉంది, అదంతా టెక్నాలజీ, నీకు చెప్పినా అర్థం కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.